అంతటా వ్యాపించి ఉంది అంటున్నారు. అంతటా అంటే ఏమిటి? ఎంతటా ఏమిటది? అంతటా అంటున్నారండి, అది ఎంతటా అన్నారు. అప్పుడు కళామాత గారు అన్నారు, లోపల బయట అంతటాను, శరీర పరంగా చూస్తే లోపల బయట అంతటాను అన్నారు కళామాత గారు. అప్పుడు గురుగారు అన్నారు, శరీర పరంగా అని ఒప్పుకోవాలి కదా నువ్వు, శరీర పరంగా చూస్తే అంటున్నావు, శరీర పరంగానే ఒప్పుకోవాలి కదా నువ్వు అన్నారు స్వామి. ఇప్పుడు కళామాత, శరీర పరంగానే కదా స్వామి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. అప్పుడు గురువు గారు అన్నారు, మాట్లాడుతున్నాం అంటున్నారు. ఎవరు ఎవరు మాట్లాడేది? ఇప్పుడు కళామాత అన్నారు, ఆ ఎవరు మాట్లాడుతున్నారు అనే దాని కోసమే కదా ఇదంతా, ఈ సాధనలు ఈ బోధనలును అంది. అప్పుడు గురువు గారు, కాబట్టి ఎలాగైనా ఈ విచారణ చెయ్యాలి అంటే, నీకు అర్థం అవుతుందా? దానిని గురించి ఏమీ మాట్లాడకూడదు. దేవుడు ఇది అది రెండోదన్నది ఏమీ రాకూడదు. అన్నారు స్వామి. ఇప్పుడు కళామాత అన్నారు, ఏదో చెప్పాలి కాబట్టి దేవుడు అన్నాంలే స్వామి. అప్పుడు గురువు గారు అన్నారు, ఏదో చెప్పాలి కదా అంటే ఎవరా చెప్పేది? అప్పుడు కళామాత అన్నారు, అదే. అప్పుడు గురువు గారు అన్నారు, అదే అంటే? మళ్ళీ కళామాత సమాధానం లేదని తెలిసి అదే అంటే దాన్ని ఏమంటాం? కళామాత నవ్వారు. అప్పుడు గురువు గారు అన్నారు, అక్కడికి వచ్చామండి మనం, అది అక్కడికి వెళ్ళాం. చూడండి, ఒక్కొక్క మెట్టు అక్కడ తీసుకెళ్లారు. ముందు నేను దగ్గరికి కదా వెళ్ళాం, విడగొట్టి నేను దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? అది అంటే సమాధానమే లేనిది. అక్కడికి వచ్చామండి మనం. కాబట్టి ఎరుక అంటే ఎవరు, ఏమిటి? స్వామీజీ, ఎరుక అంటే తెలివి. తెలివంటే ఏమిటి? తెలివంటే ఎరుక. రమణానంద స్వామి అన్నారు, కాన్షియస్నెస్ అనాలండి అన్నారు. భాష మారింది అంతే కదా. గురువు గారితో సహా అందరం నవ్వుకున్నాం కాసేపు. తర్వాత గురువు గారు అన్నారు, ఆ కాన్షియస్నెస్ కాబట్టి అక్కడ దాని దగ్గర నిలబడమన్నామండి మనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడ్డామండి. మనం ఎక్కడున్నాం? నేనంటే ఏమిటి? దాన్ని తెలుసుకోవాలని ఉంది. ఎక్కడ తెలుసుకోవాలి? ఎక్కడ వరకు ఉన్నది ఈ ఉనికి? ఎరుక అంటే ఏమిటి? కాబట్టి ప్రశ్నకు జవాబు కనుక్కోవాలండి. మీరు ఇది పరిశోధన, ఇదండి పరిశోధన అంటే. మరి రమణానంద స్వామి దాన్ని ప్రశ్నించేవారు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదండి. ఇప్పుడు గురువు గారు అన్నారు, ప్రశ్నించేది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. అయితే దీనిని ఎవరి పాటికి వాళ్ళు తమలో తాము కనుక్కోవాలి. సూర్య భగవాన్ని చూడాలి దీన్ని కనుక్కోవాలంటే. ఈ ప్రశ్నకు జవాబు కనుక్కోవాలి. ఇదే పరిశోధన అంటే. ఎవరి ప్రశ్నకు వారు జవాబు కనుక్కోవాలండి. పరిశోధన అంటే అదే. తికమకలు ప్రశ్నలు ఏమీ లేవు. నిన్ను నువ్వు ప్రశ్నించుకుని నీవెవరో నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి తప్ప ఎవరో చెప్పిన సమాధానాలకి సిద్ధపడి అదే నేను అని అనకూడదని ఇక్కడ స్వామివారి హృదయం అన్నమాట.
అందుకే ఇంత తెగుముకు పెట్టారు ఆయన. ఎలా తెలుసు? ఎరుకండి, ఎరుకంటే తెలివండి, తెలివంటే ఇదండి, ఇవన్నీ వినే తెలుసుకున్న సమాచారాలే. కాదండి నాకు తెలివంటే ఏదో తెలుస్తోందండి అంటున్నావా? ఆ తెలుసుకునేవాడెవడు అని మళ్ళీ నువ్వే ప్రశ్నించుకోవాలి. తెలుసుకునేవాడెవడా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే తెలుసుకునేవాడు తెలివైపోతాడు. తెలివి మాట్లాడదుగా, సమాధానం లేదు. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, అవును స్వామి, ప్రశ్నించేది ఎవరు, ఎక్కడి నుంచి వస్తుంది, అంతే కదా స్వామి చూడ్డం అన్నాడు. అంటే గురువు గారు అన్నారు, ప్రశ్నించేది ఎవరో జవాబు అదేనయ్యా. అంటే కదా ప్రశ్నించేవాడే జవాబు. వాడు ప్రశ్నించేవాడిగా మిగిలిపోతున్నాడే తప్ప తానే ఆ జవాబు అన్న సంగతి వాడికి తెలిసి రావడం లేదు. అవునమ్మా. ఉనికి అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవాలండి మీరు ప్రతివారును. అంటే ఏమిటి అని ఏదో మనం విన్నాం కాబట్టి దానికి సమాధానంగా అంటే ఏమిటంటే అది నేనే అని చెప్పేస్తాం. ఎందుకు సేకరించుకుని సమాధానాలు ఉన్నాయి, కానీ అలా ఒప్పుకోవట్లేదు స్వామి. అంటే ఏం అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుని నీలో నువ్వే నీ స్వయంగా నీ అనుభవాన్ని పొందాలి. దీన్ని అందరూ ఈ ప్రశ్నకు జవాబును కనుక్కోవాలి. ఇప్పుడు వైజయంతి మాత అన్నారు, స్వామి ఆ ప్రయత్నమే చేస్తున్నాం. అప్పుడు గురువు గారు అన్నారు, ఈ ప్రశ్నకి జవాబు దొరకదండి, కానీ జవాబు దొరుకుతుంది కూడా. ఎలా దొరుకుతుంది? అది పరిశ్రమ. యోగ పరిశోధన అంటే ఇదే. దాని గురించి ఇంకేమీ మాట్లాడేదానికి లేదు, చూసుకుంటూ ఉండడమే. కాబట్టి దానికి ప్రశ్న దొరకదు, జవాబు దొరకదు. ఎందుకంటే జవాబు ఎవరు ప్రశ్నిస్తారో వారే జవాబు అయిపోతారు. కానీ దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది అంటే తానే అదే అయిపోతుంది. అది అయిపోయే వరకు పరిశ్రమ యోగ సాధన. అంటే దాన్ని గురించి ఏమీ మాట్లాడేదానికి లేదు. సత్సంగం అయిపోయిన తర్వాత నేను ఆహారం తీసుకుని వచ్చి గురువు గారి దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు రమణానంద స్వామి గురువు గారి పాదాలకు నూనె రాసి ఇక్కడే కూర్చొని గురువు గారితో, స్వామీజీ దానిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇందాక చెప్పారు కదా, నేను ఎట్లా సాధన చేయాలి దాన్ని అని అడిగారు. అప్పుడు గురువు గారు, ముందు నువ్వు సాధన చెయ్యాలి అని అనుకోవాలి కదా. అవును స్వామి, అనుకోవడానికి ఒకరు ఉండాలి కదా. వచ్చిపోయే ప్రశ్న అంతే, జవాబు లేదు దానికి. ఆ స్థితికి వచ్చేస్తూ ఇక అక్కడ ప్రశ్న అంతే, జవాబు లేదు. ఎందుకంటే ప్రశ్నే జవాబు అయ్యింది. ప్రశ్నే జవాబు, ఇక అక్కడ జవాబు అంటూ వేరే ఉండదు. రమణానంద స్వామి ఇక్కడ ఇది ఉన్నది అని ఒక వస్తువుని చూపిస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. ఆయన అవగాహన ఏమైందో తెలీదు. ఇక్కడ ఇప్పుడు ఇది ఉన్నది అని ఏదో చెప్పబోయారు. అప్పుడు గురువుగారు అన్నారు, ఇదిగో ఇదిగో ఇక్కడ అక్కడ అని అన్నావంటే నీకు మనసు వచ్చేసింది అనమాట. ఆ మనసు వచ్చేటప్పటికి హీ ఈజ్ కమింగ్ డౌన్ అయిపోయింది అంతే, ఫినిష్ అయిపోయాడు. వాడు పడిపోయాడు, ఇంకా కింద పడిపోయాడు అంతే, జారిపోయాడు అంతే. ఇక్కడ అక్కడ అది ఇది అన్నావంటే
వాడు వచ్చేసాడు రెండో వాడు. జీవుడు. వాడిక జీవత్వంలోకి జారి పడిపోయాడు. అనకుండా ఉంటే తాను దైవం అన్నాడు అంటే వాడు జీవుడే. పడిపోయినట్లే. కానీ ఆ మనసు లేని ఆ స్థితిలో ఉన్నవాడు అట్లే ఉంటాడు. ఇక్కడ అక్కడ అది ఇది అని ఏమి అనుకోకుండా ఉన్నవాడు. చారడు, అతనికి పడడం లేదు, ఉత్థానము లేదు, పతనము లేదు. పడినవాడు కదా లేవాలి. అది ఊహాతీత స్థితి. అటువంటి స్థితిలో ఉండి చూడు ఏమవుతుందో నీకు అన్నారు బ్రహ్మానంద స్వామి. స్వామి ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు ఉంది కదా స్వామి అన్నారు మళ్ళీ. అదిగో మరలా నువ్వు వస్తువు అన్నావంటే మళ్ళీ మొదటికొచ్చేసావు. తెలియబడేది తెలివి, తెలుసుకునేవాడని ఇద్దరు వచ్చేసినట్టే కదా. ఇందాక కూడా ఇదిగో అది ఇది అక్కడ ఇక్కడ అన్నావంటే నువ్వు జారి పడిపోయినట్లే అని చెప్పారు. చేత అది ఇది అనడానికి మనస్సు ఉండాలి, అక్కడ ఇక్కడ అనడానికి మనస్సు ఉండాలి. ఆ మనస్సు అనేది లేదనుకో, అప్పుడు ఇక అక్కడ లేదు ఇక్కడ లేదు, వస్తువు లేదు, దృశ్యము లేదు. ఆ స్థితిలో స్థితుడివై ఉండాలి. ఆ స్థితిలో ఉండి చూడు అన్నారు స్వామి రమణానంద స్వామికి. కానీ మరి ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, మళ్ళీ మొదలుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ ఈ వస్తువు ఉంది కదా స్వామి అంటాడు. భౌతికంగా తన దేహంతో భౌతిక వస్తువుని చూస్తూ మాట్లాడుతున్నాడు అతను. అప్పుడు గురువు గారు నవ్వుతూ, మరలా నువ్వు వస్తువు అంటున్నావంటే మొదటికొచ్చినట్టే అన్నారు భగవాన్ స్వామి. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, ఉంది ఉన్నది అని తెలుస్తోంది అంటూ ఉండగా స్వామి ఉంది అది ఉంది అని తెలుస్తోంది అని ఇంకా ఏదో అంటూ ఉండగా స్వామి అన్నారు, ఉంది అంతే. ఉంది అని తర్వాత ఇంకేమిటి? ఇంకేముంది? అక్కడ ఆగు. అక్కడ ప్రశ్న లేదు, జవాబు లేదు. ప్రశ్న జవాబు లేని స్థితి అది. ఊహించడానికి వీలు కాని స్థితి అది. ఇప్పుడు మనం చూసామమ్మా, ఒక వస్తువు కనిపించింది, అవునా? కనిపిస్తే ఆ వస్తువుని కనిపించిన దాన్ని కనిపించినట్టు చూడొచ్చు కదా. అదేమిటి, ఎందుకు, అది ఎలా తయారైంది, దాన్ని అక్కడ ఎవరు పెట్టారు, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దాని విలువ ఏమిటి, దాని గౌరవం ఏమిటి, అవన్నీ నీకెందుకు? ఉంది అంతే. అక్కడ ఆగితే ఇంకేమీ ఉండదు. అలాగే ఈ జగత్తన్న దృశ్యం ఉంది అంతే. ఇదేమిటి అదేమిటి, వాళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళు, ఇల్లాగా అల్లాగా, చెమ్మ బుచ్చమ్మ, చెట్టు పుట్ట, ధనాలు ధాన్యాలు ఐశ్వర్యాలు భాగ్యాలు ఇవన్నీ ఉంటే జగత్తు ఉంది. ఉండని నీకెందుకు, దానికి నువ్వు తగిలించుకునేవి ఇవన్నీ. నీవు తగిలించుకొని చూస్తుండు. ఉంది అది, ఉన్నదాన్ని ఉన్నట్టుండని. నా భావాలనేసి చూస్తుంది. నువ్వు ఉన్నవాడివి ఉన్నట్టుంటే అది కూడా ఉన్నది ఉన్నట్టుంటుంది. అది అర్థమవుతుందమ్మా? అవుతుందమ్మా. మరి ఇక్కడ స్వామివారి హృదయం అదే అనుకుని నేను చెప్తున్నాను. ఉందంతేనయ్యా. ఉన్నది అన్న తర్వాత ఇంకేమి ఏంటి? కాబట్టి అక్కడ ఆగు. ప్రశ్న లేదు, జవాబు లేదు. ప్రశ్న జవాబు లేదు. అక్కడ ఆగితే ఇంక ప్రశ్న లేదు, జవాబు లేదు.
ఊహించడానికి కూడా అవకాశం లేని స్థితి అది. అవునమ్మా. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, మీరు చెప్పారు కదా స్వామి ఈ విధంగా చెయ్యాలి అని. ఇప్పుడు గురుగారు అన్నారు, నిజమే, అక్కడ నేను చెప్పింది ఇదే. అంటే ఇక అన్వేషణ చేసేది ఏమీ లేదు అక్కడ. వెతకడానికి ఏమీ లేదు అక్కడ, ఉంది అంతే. నీవు ఉన్నట్లుంటే ఉన్నదంతా ఉన్నట్లే ఉంటుంది అంతే. మరి మీరు ఎంక్వైరీ చేయమన్నారు కదా స్వామి, మరి ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చింది ఇదే, మరి ఇంకా ఎంక్వైరీ అంటారేంటి? అప్పుడు మళ్ళీ గురువు గారు నవ్వుతూ ఇంకేం చేస్తారు పాపం. అప్పుడు అన్నారు నవ్వుతూ, ఎవరు చేస్తున్నారు? ఎంక్వైరీ చేయాలన్నావు కదా, ఎవరు చేస్తున్నారు? హూ ఈజ్ డూయింగ్ ఇట్? ఎవరో ఒకరు చెయ్యాలి కదా. ఆ చేసేది ఎవరు? ఎంక్వైరీ చేయాలన్నారు కదా స్వామి మీరు అన్నారు. ఎవరిని ఎంక్వైరీ చేస్తావయ్యా? నువ్వు కదా ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ చేసేది ఎవరు? ఇక్కడ మనం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, నేను ఆత్మను కాదు అని అనుకున్నప్పుడు కదా అన్వేషణ. కానీ నేను ఆత్మగా ఉన్నప్పుడు ఇక అన్వేషణ అవసరం ఏముంది? లేదు. నేను దేహమును కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను అనే తలంపు కూడా కాదు అన్నాక ఇక దేనికోసం వెతికితే? ఇక తీసివేయడానికి వీలు లేకుండా ఏది మిగిలి ఉందో దానికోసం ఇంకా అన్వేషణ ఎందుకు? అంతవరకే అన్వేషణ వెళుతుంది. ఇంకా మరి దేన్ని అన్వేషణ చేస్తావు? ఇంకా ఎప్పుడైతే నేను ఇంకా తీసివేయడానికి వీలు లేకుండా ఏది మిగిలిందో అదే ఆత్మ, అది నేను కాదు అని నువ్వు అనుకున్నంతసేపు అన్వేషణ కావాలి. కానీ ఆత్మగా ఉన్నప్పుడు అన్వేషణ అవసరం లేదు అన్నారు స్వామి. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, అన్వేషణ అంటే మనసుతో వస్తుంది కదా స్వామి. అప్పుడు గురువు గారు, నిజమే, కానీ ఆ సచ్చిదానంద స్థితిలో అది అంటే ఆ మనస్సు లేనే లేదు. అది భావించడానికి, ఊహించడానికి మనసు కావాలి. కానీ అక్కడ మనసు యొక్క అవసరం లేకుండానే భావాతీతమైన, ఊహాతీతమైనది అది. ఇంకప్పుడు మనసు ఎందుకు? అప్పుడు రమణానంద స్వామి అన్నారు, మనసుతో చేస్తూ ఉంటేనే కదా స్వామి మరి అది తెలిసేది. ఇప్పుడు మళ్ళీ స్వామి అంటున్నారు, ఆహా, మనసు వచ్చిందంటే ఇక నీ పని అయిపోయినట్టే. మళ్ళీ రమణానంద స్వామి అంటున్నారు, విచారణ అనేది మనసుతో చెయ్యాలి కదా స్వామి. అప్పుడు గురువు గారు అన్నారు, సరేలే, నిజమే, దేనికోసం చెయ్యాలి? రమణానంద స్వామి, మనం చేస్తూ చేస్తూ పోతూ ఉంటే మైండ్లెస్ స్టేట్ అంటే మనసు లేని స్థితి వస్తుంది. అది రావడానికైనా మనం ప్రయత్నం చెయ్యాలి కదా అని నా ఉద్దేశం అన్నాడు ఆయన. చేస్తూ చేస్తూ ఉంటే ఒకప్పటికి మనసు లేని స్థితి వస్తుందట, అది రావడం కోసమైనా మనం చెయ్యాలి కదా అన్నాడు. అప్పుడు గురువు గారు అన్నారు, అది అంటే మనసు లేని స్థితి కరెక్టే, అదే కరెక్ట్. మనసు లేని స్థితిని వర్ణించడానికి ఎట్లా కుదురుతుంది? అదే ఉంది.
అంతే తప్ప ఏదో చెయ్యాలి అన్నది అక్కడ లేదుగా. లేదమ్మా. ఆ స్థితి వస్తుంది. అక్కడ రెండు లేవు. మీరు చెప్పేది ఆ స్థితికి పోవడానికి కదా అని, నేను చెప్పేది ఆ స్థితిలో అది తప్ప రెండోది లేదు కదా అని. నేనేమో ఆ స్థితికి పోవాలని మీరంటున్నారు. పోవడాలు రావడాలు ఏమిటి, ఉన్నది అదే కదా అని నేను అంటున్నాను అన్నారు గురుదేవులు. ఉహు. అప్పుడు రమణానంద స్వామి అన్నారు, ఆ స్థితిలో ఎక్కువసేపు ఉండాలి కదా స్వామి. మీరే అన్నారు కదా ఓపెనింగ్ లోనే. అదే అమ్మా. మీ అనుభవం, ఆ స్థితిలో ఎక్కువసేపు ఉండాలి కదా స్వామి. తర్వాత ఊహ లేక ఆలోచన వచ్చేస్తుంది మరి. ఉమ్. అప్పుడు గురువు గారు అన్నారు, ఇమేజినేషన్ అంటే ఊహ లేక ఆలోచన. ఇమేజినేషన్ ఆలోచన చేస్తుంది అంటున్నారు కదా మీరు. మనస్సు అంటున్నారు కదా, కానీ ఆ స్థితి ఊహించలేనిది, వర్ణించలేనిది. అక్కడ మనస్సు లేదు.